హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మా అమ్మగారు జాకెట్ కటింగ్ అనేది చేస్తున్నారు. అది ఏ రకంగా కటింగ్ చేస్తున్నారు అనేది మీకు చూపించబోతున్నాను. ఇది ఈవిడ కటింగ్ ఏంటంటే ఇప్పుడు కటింగ్ చేసే వాళ్ళ కటింగ్ మెథడ్ లాగా ఉండదు. ఎలాగంటే అంటే 40 సంవత్సరాల కిందట ఆవిడ ఎలా అయితే నేర్చుకుందో ఆ కటింగ్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తారు. బట్ ఆవిడ ఎలా నేర్చుకున్నారు అన్న విషయం కూడా చెప్తారు మా అమ్మగారు. వినండి. ఫస్ట్ మామూలుగా చెప్తారు, చెప్పాక జాకెట్ ఎలా కటింగ్ చేయాలనేది స్టార్ట్ చేద్దాం. అవును, ఎలా నేర్చుకున్నావే అమ్మ? నువ్వు ఎలా నేర్చుకున్నావు? పేపర్తో నేర్చుకున్నాను కటింగ్. పేపర్తో కటింగ్ నేర్చుకొని తర్వాత ఏమో దాన్ని ఎలా కట్ చేసి తర్వాత ఎలా కుట్టాలంటే సూదితోటి మళ్ళీ పేపర్తో డైర్లు కానీ గౌన్లు కానీ కుట్టాం. పేపర్తోటి సూది దాంతో మామూలుగా ఎలా కుట్టాం బొంత కుట్టు ఆ రకంగా కుట్టి మళ్ళీ దాన్ని తిరిగేసి ఆహారం కరెక్ట్గా బాగుంటే అది ఒప్పుకునే టీచర్. ఆ తర్వాత మేము మళ్ళీ పేపర్ కట్ చేసి మళ్ళీ గుడ్డ తిరిగేసి అప్పుడు పేపర్ మీద క్లాత్ మీద కుట్టేవాళ్ళు. క్లాత్ మీద కుట్టిన తర్వాత అప్పుడు ఎలా కొలత అంటే జాకెట్ పెట్టి అదే మేము చదువుకోపోయినా సరే అది పేపర్ మామూలు గుడ్డ వేసి మామూలుగా ఎలా కుట్టాలో దాన్ని పెట్టి మేము ఆది పేపర్ ఇప్పుడు చూడండి ఎలా కట్ చేస్తున్నాము. ఆది చూపిస్తాను నేను. అంటే ఏంటి మీరు పేపర్ కట్ చేసి పేపర్ మీదే కుట్టి పేపర్ నీట్గా వచ్చిన తర్వాతే క్లాత్ మీద కుట్టడం నేర్చుకున్నారు. అది ఎన్ని నెలలు పట్టాయా సంవత్సరాలు పట్టాయా? సంవత్సరం దాకా అలాగా పేపర్తోనే కటింగ్ చేసి కుట్టారా? సరే, అయితే ఇప్పుడు జాకెట్ కటింగ్ అనేది చూద్దామండి. చూసారు కదా, 40 సంవత్సరాల కిందట వాళ్ళు జాకెట్ టైలరింగ్ అనేది ఈ రకంగా నేర్చుకున్నారంట. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా అనేది మా అమ్మగారు చూపిస్తారు. చూడండి. ఇక్కడ పెట్టు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకుంటున్నావో తెలియాలి కదా, అందుకని ఇప్పుడు ఇక్కడ మీకు మీటరు జాకెట్ గుడ్డ అనేది తీసుకున్నారండి. దాన్ని ఇక్కడ ఫోల్డింగ్ అనేది చేశారు. ఇలాగ ఇక్కడ ఫుల్గా కాకుండా సగానికి ఫోల్డ్ చేశారు. ఇది ఏ రకంగా తీసుకోవాలన్నది ఇప్పుడు మా అమ్మగారు చూపిస్తున్నారు. నార్మల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇక్కడ పెట్టి చూపిస్తే కనబడుతుంది. అది కాదు, ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుంటున్నావో తెలియాలి కదా. ఈగో చంక దగ్గర నుంచి అది చంక నుంచి చంక అండి. ఈ చంక నుంచి ఆ చంకకి ఫోల్డ్ చేసి 2 మడతల మీద మెడపాటు అనేది ఇక్కడ నుంచి ఇలా పెట్టి ఇక్కడ ఇలా పెట్టాలంట. కొంచెం ఖర్చుకుంచుకున్నాం. తర్వాత ఇలాగా తీసుకున్న తర్వాత ఇది అనేది వేసుకోవాలంట. అది కరెక్ట్గా ఇది ఎంతవరకు వేసుకోవాలని తెలియాలంటే ఇప్పుడు మా కొలత చెప్పారు కదా, ఆ కొలత ప్రకారం తీసుకోవాలంట. ఈ సంఖ నుంచి ఆ సంఖ వరకు తీసుకున్నాము. ఇప్పుడు లూజు తీసుకున్నాము. ఇప్పుడు జాకెట్ పొడవు వెనకాల పార్ట్, ఇది వెనకాలది పార్ట్ తీసుకుంటుంది. దాని తర్వాత వెనకాల పట్టీకి ఇక్కడ పట్టీకి అనేది డైరెక్ట్గా 1 ఇంచ్ అనేది డైరెక్ట్గా తీసేసుకున్నారండి. ఇది పొడవు మనకు జాకెట్. వెనకాల పట్టీకి డైరెక్ట్ వెనకాల మళ్ళీ అతికే పని లేకుండా వెనకాల పట్టీ తీసుకున్నాం. వెనకాల మనం బీపు పొడవు, మన బీపు ఎంత పొడవు కావాలో దాన్ని పెట్టి అది ఎలా 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 కింద పట్టి ఉండదు జాకెట్, అది పెట్టి ఎంత మెడ కావాలన్నది ఇలా డైరెక్ట్గా చూసుకునేవారు. ఇంకా పట్టి తీసాక మడిచి అవసరం ఇదిగో కరెక్ట్ ఇది వెనకాల ఎంత కావాలి పట్టి తీసిగా అది. ఇప్పుడు జాకెట్ ఇది మనం సంక చంక డౌన్ ఎంత అన్నది ఇక్కడ ఖర్చు ఉంది కదా చంక దగ్గర, ఇక్కడ ఇది ఉంది కదా చివరికి కుట్టిన దగ్గర ఎక్కడి వరకు ఉన్నదో చూసుకొని పెట్టుకోవాలి. ఇది మనకి ఎంత పొడవు కావాలో తీసుకున్నాం కదా. ముందు వెడల్పు తీసుకున్నాం, పొడవు తీసుకున్నాం, అలాగే మెడ తీసుకున్నాం, అలాగే ఇక్కడ చంక డౌన్ కూడా తీసేసుకున్నాం. ఇప్పుడు ఆర్మ్ రౌండ్, చంక రౌండ్, షోల్డర్. ఇప్పుడు షోల్డర్ ఎంత ఉన్నది అనేది తీసుకున్నాం.
షోల్డర్, ఉమ్, సెంటర్ కూడా 3. ఉమ్. ఎవరికైనా అలాగే తీసుకునేవారా? ఎవరికైనా అలాగే, ఎవరికైనా 3. ఉమ్. మెడకి 3 తీసుకోవాలి, షోల్డర్ 3 తీసుకోవాలి. జాకెట్ యొక్క షోల్డర్ ఉంది కదండి, ఈ షోల్డర్నే ఇక్కడ ఇదే అదే కొలతని ఇక్కడ తీసుకోవాలి, సెంటర్ కూడా అదే తీసుకోవాలి. సెంటర్ అదే నెక్ దగ్గర అదే తీసుకోవాలి, షోల్డర్కి అదే తీసుకోవాలి. తీసుకోవాలి. ఇప్పుడు దాన్ని పెట్టి ఇప్పుడు మనం మెడ మనకి ఇక్కడ ఏ మెడ కావాలంటే ఇప్పుడు ఆ మెడని తీసుకోవాలి. ఇప్పుడు మనకు పలక కావాలి కాబట్టి చిన్నది కావాలంటే చిన్నది తీసుకొని మనం ఏంటి జబ్బలు జారుకోకుండా మనకి ఇలాగ వస్తుంది. ఇంకా ఎక్కువ కావాలంటే దీన్ని తిన్నాక టైట్గా తీసుకోవచ్చు. కానీ మనకు కావాలి, లోతుగా కావాలి కాబట్టి ఎడపు తగ్గాలి. ఎడపు తగ్గాలి కాబట్టి మనం ఇలా సైడ్కి తగ్గించుకోవాలి. ఇది సంక. ఇప్పుడు చంక ఇది దీనికంటే మీకు ఏం కొలతలు లేవు, ఇంకేం గీరు, ఇలా ఇలా డైరెక్ట్గా గీసేసుకుంటారా? కొలతలు ఉండవు. ఈ చంక ఈజీగా కటింగ్ అనేది డ్రా చేస్తారండి. మనమైతే ఇట్లా అట్ట ఇట్ట అని చంక కొలతలు లెక్కలేస్తారు, లెక్కలేస్తాం. అలా లెక్కలే లేకుండా డైరెక్ట్గా గీసేసారు. గీసాం. అక్కడ 3 ఇంచులు కన్నావు, 3 ఇంచులు కొంచెం లోపలికి తీసుకున్నప్పుడు కటింగ్ అనేది అప్పుడు కొంచెం మనం తగ్గించుకోవాలి. కావాలి అవసరం వస్తే మనకి అప్పుడు చూసుకోవచ్చు. ముందుగా కట్ చేసేసుకోకూడదు. జాకెట్ కుట్టేటప్పుడు మళ్ళీ మనం ఖర్చులోకి వెళ్తుంది, వెళ్ళేటప్పుడు తగ్గిపోతుంది ఒకసారి. అందుకని అలాగా కటింగ్ చేసుకునేటప్పుడు ఎలా అయితే గీసామో అలా కటింగ్ చేసుకోండి. రాకపోతే మెడ దగ్గర మాత్రం కొంచెం తగ్గించి తీసుకోవాలంటే అంతే. ఇంకా అది కటింగ్లో మనం స్టిచ్చింగ్ చేసే టైంలో అప్పుడు చూసుకోవాలంట. అంతే, సరిపోయింది. ఇది మనకి వెనకాల పాటు కట్ చేస్తాం. మనం ముక్క అతుక్కోకలేక డైరెక్ట్ ఇంకా ముక్క అతుక్కోక ఉంటుంది. ఇప్పుడు జాకెట్ ముందు పార్ట్ తీసుకోకూడదు. ఫ్రంట్ పార్ట్ని క్రాస్గా ఎటువైపు తిరిగితే మనకి పడుతుందా అనేది చూసుకోవాలంటండి. మనకు క్రాస్గా ఎటువైపు పడుతుందో అటువైపు తిప్పి చూసుకొని పెట్టుకోవాలంట. బాబు ఇప్పుడు ఇందాక మనం తీసుకున్నాం కదా షోల్డర్ అట్లాగే ఇది అసలు ఎంత ఉందో తీసుకున్నాం కాబట్టి దాన్ని పెట్టి ఎదర షోల్డర్ దగ్గర నుంచి కింద షేప్ తీసేసి ఇది షేప్గా తీసేయాలి. బెల్ట్ కాకుండా ఇది ఇక్కడికి కొలవాలి, ఇలా కొలాలి. కింద టక్స్ అని వేస్తాం కదా, ఆ టక్స్ నుంచి ఇది షోల్డర్ దగ్గర నుంచి ఎంత ఉందో సాగదీయకుండా నార్మల్గా పెట్టుకోవాలంట. అది అక్కడికి ఇలా గీయాలి. తర్వాత ఇప్పుడు మనకి తీసాం కదా, నేను చూస్తున్నా చంకర ఉండు అలా ఎలా తెలుస్తుంది? అదే నీకు తెలుస్తుంది, మాకు తెలియాలంటే ఎలాగా? నీకు తెలియాలంటే పేపర్ కట్ చేస్తాను ముందుగా. మీకు ఇలా పేపర్ ఇచ్చాను, ఇది పేపరే కాదు. ఇప్పుడు ముందు పాటు కట్ చేసావు కదా, వెనకాల పాటు కట్ చేసి చూడకూడదు. అది ఎలా వస్తుంది, అది తెలియదు కదా చాలా మందికి. అది పెట్టుకుని గీయకూడదా? సరే, ఇది మళ్ళీ ఒకసారి పెట్టి చంక రౌండ్ నువ్వు ఎలా చూస్తున్నావు చూసి. అందుకే ముందుగా మేము పేపర్ కట్ చేసుకుంటాం.
ఇదిగో. ఇది పైది ఉమ్. తీసుకున్నాం. అది షోల్డర్, భుజం. భుజం షోల్డర్. ఉమ్. షోల్డర్ తీసిన తర్వాత మనం ఇది ఇక్కడ పెట్టుకుంటాం. పెట్టు. పెట్టాం తర్వాత ఇది మాకు అది పట్టి, అది రౌండ్ చంక రౌండ్ ఒక్కసారి ఎలా చూసావో చెప్పు. అది ముందు పాటుదే చూస్తున్నావా వెనకాల పాటు వెనకాల చూస్తున్నావా? పాటు ముందు పాటు ముందు చూస్తుంది. పాటేనా? ముందు పాటు ఇది అలా పెట్టుకొని సాగదీయకుండా అది సాగకూడదు. ఎక్కడి వరకు ఎలా వచ్చిందో చూసుకొని పెట్టాలి అంతేనా? అంతే. చెప్పడానికి ఈజీగానే అనిపిస్తుంది, చూడడానికి బాగా ఈజీగానే ఉంది, చేసేటప్పుడు వెళ్తుంది. ఎందుకు బియ్యం కరెక్ట్గా మొత్తం అడుగు తీసాం కదా సంకకి. ఈ పట్టి కదా, ఇగో సంక కానించి వెనకాల మనం పట్టి తీసేసాం. ఈ పట్టి ఉంది కదా, ఈ పట్టి కొలత వేసుకోకూడదు. కింద పట్టి అనేది కొలవకూడదు. ఇది వేసుకోవాలి. కటింగ్ తీసుకోవాలి. దీన్ని బట్టి మనం ఇది ఎద షేప్ తీసాం కదా, ఇది కలపాలగా. ఇప్పుడు ఎదురు మేడ షోల్డర్ తీసుకున్నాం కదా ఇందాక, ఆ షోల్డరు ఇది కొద్ది మెడ పెద్ద అయింది అనుకో, అప్పుడు షోల్డర్ తగ్గించుకొని మనం దీనికి కుట్టేటప్పుడు ఇప్పుడు కట్ చేసేటప్పుడు షోల్డర్ తక్కువ తీసుకోవాలి. మెడ ఒక పెద్ద అయింది అన్నారు అనుకో, అప్పుడు దీన్ని ఏం చేస్తాం షోల్డర్ దగ్గర ముందు తీసుకొని తక్కువ కొలతగా తీసుకోవాలి. ఒక్కొక్కరు కరెక్ట్గా సరిపోయిందని ఎదరని అనుకో, అప్పుడు ఈ షోల్డర్ కాంచి కరెక్ట్గా తీసుకోవాలి. ఇప్పుడు నుంచి ఇది పట్టి, ఇది మనం పట్టి ఏం చేస్తామంటే ఇక్కడ తీస్తున్నాం. ఎందుకు నాలుగో ఉక్స్ దగ్గర నుంచి గీత. ఇప్పుడు ఇది వేస్తుంది. ఓకే, అది జాకెట్ ఈజీ. కటింగ్ అనే చేస్తున్నాం. ఇక నాకు ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు అది అన్నీ చూసావు, మరి చెస్ట్ చూసుకోలేదు. చెస్ట్ చూపించింది కదా, అంటే ఇది తెత్తు చాలా, ఇంకా మనం ఇంకెలా చూడక్కలదా? ముందు తీసాం కదా, అంటే ఇలా కొలవక్కలా. ఇదిగో నీకు, ఇదిగో నీకు వచ్చేసిందిగా. అన్నీ ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇది ఎలాగా ఏంటనేది బోల్డ్ డౌట్లు ఉన్నాయి. దానివల్ల చాలా మందికి మీరు ఏం కటింగ్ చేసుకుని ఎక్స్ట్రాగా కటింగ్ చేసుకుంటారా? తీసుకోవాలా? మరి మళ్ళీ తేడాలు వచ్చేస్తే రాదు. అది సాధారణంగా అక్కడ కుట్టేటప్పుడు దాన్ని తీసుకుంటాం. లోతు కటింగ్ కావాలి కదా. ఇది తీసుకోవడం కూడా ఫ్రంట్ ముందు భాగమే కదా తీసుకున్నాం, మళ్ళీ లోతు కటింగ్ ఎందుకు? మరి అదే బుసుకొస్తుందిగా. అది నువ్వు ఆది ప్రకారమే కదా తీసుకున్నావు. లోతు కటింగ్ తీసుకోవాలి. అయినా కూడా తీసుకోవాలా? అయినా తీసుకోవాలి. లోతు కటింగ్ తీసుకుంటేనే చక్క మనకి వచ్చింది. ఎదర మళ్ళీ మనం కుట్టినప్పుడు ఏదైనా మనకు డౌట్ వచ్చింది అనుకో, ఆ జాకెట్ పెట్టి చూసుకొని మనం కట్ చేసుకోవాలి. మళ్ళీ అది ఓకే, మెడ కరెక్ట్గా వచ్చింది. ఏదైనా సరే మెడ దగ్గర ఎక్స్ట్రాగా తీసుకోవాలంటాం. తీసుకోవాలి. ముందు పాటికి వెనక పాటికి మెడ దగ్గర కొంచెం ఖర్చు ఎక్కువ తీసుకోవాలి. ఏదైనా అవసరం ఉంటే వాడకాలి, లేదంటే దాన్ని కటింగ్ చేసేయాలి. కుట్టినప్పుడు మనం కలిపినప్పుడు కట్ చేసుకోవచ్చు. కట్ సరిపించు. ఇక్కడికి మన బెల్ట్ ఉంది కదా, బెల్ట్ తీసేసాం. సరిపోయింది. ఇది దీనికి మనం ఇది తీసుకున్నాం. ఇది అయినా కటింగ్ వెరైటీగా ఉంది, ఫ్రంట్ పార్ట్ది. అది ఎందుకు కటింగ్ చేసావు? కొంచెం తీసావు లైట్గా. అదే అక్కడ కటింగ్ తీస్తావు కదా, అది కొన్ని రావాలి. షేప్ రావాలంటే ఇక్కడ పెడతాం.
దీని నుంచి ఇక్కడ వస్తుంది మన షేప్ ముక్క వస్తుంది అలా అలా ఇది అయిపోయి చేతులు 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 ఇప్పుడు మనకి ఆల్రెడీ సగం పార్ట్ అనేది వదిలేసాంగా ఆ పార్ట్ని మనం నాలుగు మడతలు వేసుకున్నాం చేతులు ముందు పార్టును వెనక పార్ట్ కటింగ్ చేసింది కాక ఎక్స్ట్రాగా మనకి మిగిలిన సైడ్ వదిలేసాం కదా. అయ్యో స్టిక్కర్ అది. ముందు పార్టు వెనకాల పార్టు రెండు కటింగ్ చేసి వదిలేసిన తర్వాత మనకి ఎక్స్ట్రాగా వదిలాం కదా. చేయి మడితే ముక్క కావాలి కాబట్టి వదిలేస్తాం. ఒకటి తీసుకున్నాం బెల్ట్ చేయి మడత. ఇప్పుడు షోల్డర్ కాడ నుంచి ఇక్కడ నుంచి ఇప్పుడు ఇది లైనింగ్ కదా నువ్వు కటింగ్ చేసేది, మరి ఆ జాకెట్ కూడా పెట్టుకుంటారా? లైనింగ్ పెట్టి కట్ చేసుకోండి. ఇంకా షోల్డర్ కాడ నుంచి తీసాం, తర్వాత చంకది ఇప్పుడు మడిస్తే తీసాం కదా, ఇక్కడ నుంచి కింద నుంచి చూసుకోవాలా? జాకెట్ కింద చంక డౌన్ దగ్గరది ఎంత ఉందని కింద నుంచి తీసుకోవాలి. ఇప్పుడు మనం కటింగ్ ఉంది కదా, మనం ఖర్చు కావాలి కదా, ఇది ఖర్చు చూసుకోవాలి. తీసుకొని దీన్ని బట్టి చేతులు రెడీ. అయిపోయింది రెడీ జాకెట్. దానికి లోతు ఎంత ఇవా? లోతు కుట్టుకున్నప్పుడు తీసుకొచ్చి ఎదర తీసుకోవాలి. అప్పుడు తీస్తే ఎంత తీయాలి? తీస్తే మనకి ఒకటి ఇంచులు తీయాలా? ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది కదా గీత, ఈ గీతను పెట్టి మనం ఏ పక్క చాకు పిస్తుంది తెలుస్తుంది. ఇది మనకి ఆల్రెడీ ఇది ఇలా తీసుకోవాలి. లోతు కట్టింది ఎదురుగా బుస్సు రాకోకుండా స్ట్రైట్ తీసుకోవాలి. బుస్సు రాకోకుండా మళ్ళీ వరకు తీయకూడదు, ఎక్కువ వరకే తీసుకోవాలి. ఒక ఇంచు వదిలేసుకొని తీసుకోవాలి అంతే. లోతు కట్టింది కుట్టేటప్పుడు ఇప్పుడు ముందుగా తీయకూడదు, అంటే అప్పుడు ఏ పక్క వేస్తామో తెలియదు ఈ లైనింగ్, అందుకని జాకెట్ అతికేటప్పుడు కుట్టుకున్నప్పుడు లోతు తీసుకోవాలి. ఇది ఇప్పుడు ఉన్నది ఇది ఇంత మొక్క తీసేయాలి. స్ట్రైట్గా తీసేస్తే సరిపోతుంది, తీసేస్తే అయిపోతుంది. ఇది షేప్ బెల్ట్. అలా స్ట్రైట్ తీసుకున్నావు ఏంటి? కుట్టేటప్పుడు వస్తుంది. అది ఇప్పుడు కుట్టేటప్పుడు కూడా వీడియో తీయాలి. ఇప్పుడు నువ్వు ఎలా కుడతావు? మరి అంతేగా, ఎందుకు నువ్వు ఎలా కుడతావు అనుకోండి, అలా కుట్టడమే. షేప్ ముక్క ఇది పట్టి ముక్కి మెడ ముక్కకి ఉపయోగించుకోవాలి. ఇది దీన్ని కట్ చేసాం కాబట్టి దీన్ని పెట్టి జాకెట్ దాన్ని పెట్టి కట్ చేసుకోవడం. లైనింగ్ జాకెట్ పెట్టి ఇదేనండి 40 సంవత్సరాల కిందట మా అమ్మ నేర్చుకున్న జాకెట్ కటింగ్. కుదిరి స్టిచ్చింగ్ కూడా పెడతారండి, చూపిస్తాను. ఇదిగోండి, ఇందాక లైనింగ్ అనేది కట్ చేశారు కదా, ఇప్పుడు దాని ఒరిజినల్ మీద ఇందాక కటింగ్ చేసిన లైనింగ్ క్లాత్ని పెట్టి ఇలా బ్యాక్ పార్ట్ని కటింగ్ చేశారు. ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు కటింగ్ చేస్తారు చూడండి. దీంట్లో ఫ్రంట్ పార్ట్లో కొంచెం కటింగ్లు అవి డిఫరెంట్గా కట్ చేశారు, అందుకే వీడియో తీస్తున్నా. ఇందాక కటింగ్ చేసావుగా, అది కూడా పెట్టు. ఇలా తీసిరా, పెట్టది. ఇందాక లైనింగ్ కటింగ్ అనేది చేసాం కదా, కటింగ్ చేసిన దానికి ఇంకా లోతు తీసారు మా అమ్మగారు. ఇప్పుడు అంత లోతు తీసేసారు. ఇప్పుడు అది తీసేపిచ్చు, ఇంకా ఇంత లోతు అనేది తీసేసారు. మళ్ళీ ఇంత లోతు అనేది ఇక్కడ తీసారు చంక రౌండ్.
వీళ్ళు కటింగ్ నార్మల్ కటింగ్ చేసింది కాకుండా మళ్ళీ దాని క్యాష్ కటింగ్ కట్ చేస్తాం. ఎన్ని క్రాస్ కటింగ్లు చేస్తారు అలాగా మీరు? మేమైతే ఒక్కసారే చేస్తాం. అక్కడే చేస్తారు కొలతలు వేసి. మేము కొలతలు వేసి ఉండవు కదా, కొలతలు లేని జాకెట్ కాబట్టి మీరు క్యాష్ కటింగ్ కావాలి, అంచనాల మీద వేసుకుని కటింగ్లు క్యాష్ చేస్తారు. కటింగ్ కావాలి కాబట్టి ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. కానీ మేము కటింగ్ చేసిన ఫ్రంట్ పార్ట్కి నువ్వు కటింగ్ చేసిన ఫ్రంట్ పార్ట్కి చాలా తేడా ఉంది. అది ఏంటో బోట్ లాగా ఉంది, ఇది పడవలాగా. నేను ఎప్పుడు చూడలేదండి మా అమ్మగారి కటింగ్, ఇదే ఫస్ట్ టైం చూడడం. ఆవిడ ఎప్పుడు కటింగ్ చేసి జాకెట్ కుట్టుకున్నా నేను ఎప్పుడు చూడలే. మీతో పాటు నేను ఇప్పుడే చూస్తున్నా, అందుకే నాకు కూడా ఇన్ని డౌట్లు వస్తుంది. జాకెట్ అయిపోయి ఫ్రంట్ పార్ట్ ఇందాక సగం లోతు తీసావు, ఇప్పుడు మళ్ళీ ఇంకా 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 ఒక 1 ఇంచు లోతు అనేది తీసావు. సరిపోయింది. ఓకే, హ్యాండ్స్ కటింగ్ కూడా సేమ్ యాజ్ టీజ్గా కటింగ్ చేశారు. ఇదిగోండి మా అమ్మాయి 40 సంవత్సరాల కిందట కటింగ్ చేసి పెట్టుకున్న కాగితం ఇప్పటికి అలా ఉంచుకుందనమాట. ఎప్పుడైనా కొలతలు గిలతలు లేకుండా కటింగ్ చేసుకోవాలంటే ఇలాగ కాగితం కటింగ్ చేసుకొని పెట్టుకుంది. ఇది అసలు చిరగలేదు, 40 సంవత్సరాలు అయింది. ఎందుకు చిరగలేదంటే ఇది క్యాలెండర్ యొక్క ఇది ఏంటిదమ్మ ఇది క్యాలెండరే, కానీ ఇది ఏమంటారు దీన్ని, ఇది కాగితం కాదు, రబ్బర్లాగా సాగుతుందండి, ప్లాస్టిక్ ఇది. అందుకని ఇన్ని సంవత్సరాలు ఉంది, రాతి పాటికి ఎప్పుడో చిరిగిపోను. షేప్ సేమ్ యాసిడ్ అన్నీ ఇంకా అలాగే కటింగ్ చేయాలండి. ఓన్లీ బ్లౌజు చంక లోతు మాత్రమే ఇక్కడ మళ్ళీ కటింగ్ చేశారు, అందుకని వీడియో తీశాను మీకు తెలుస్తుందని. అంతే, ఇంకా మొత్తం అంతా యాసిటీజ్ అన్నీ కటింగ్ చేసాడు మెల్లగా. ఇంకా దీనికి ఏమైనా లోతు అలాంటివి ఏం తీస్తావా? బెల్ట్కి, షేప్ బెల్ట్కి ఇంకా అలా కట్ చేసి అలా స్టిచ్చింగ్ చేసాడువేనా? అంటే ఇక్కడ ఇది ఇలాగా బోట్ లాగా కటింగ్ వస్తుంది కదా, అక్కర్లా వస్తుంది, కుట్టేటప్పుడు వస్తుంది. దీనికి ఏం చేయరు, ఇంకేం చెయ్యి, అది నార్మల్గా తీసేసుకోవడం అంతే. ఓకే, ఇంతేనండి. అర్రర్రే స్పీకర్ పెట్టలేదే, సర్లే వినపడద్దో లేదో. అంతేనండి, ఇలాగా అదే ఒరిజినల్ క్లాత్ మీద కటింగ్ అనేది ఇలాగా చేసుకున్నవారు అన్నమాట 40 ఏళ్ళ కిందట.